ఇది ఏదో ఒక ఊరి కథ కాదు, మనందరి బాల్యం కథ. పొద్దునే అమ్మ వాకిలి ఊడుస్తూ ముగ్గులు వేస్తుంటే ఆ మట్టి వాసనతోనే రోజూ మొదలయ్యేది. పిల్లల్ని ప్రేమగా లేపి స్నానం చేయించి స్కూల్ బట్టలు వేసి అమ్మ పంపే విధానంలోనే ఆప్యాయత ఉండేది. సైకిళ్ల మీద నవ్వుకుంటూ స్నేహితులతో కలిసి స్కూల్కి వెళ్లడం, పక్కనే పొలాలు, చెరువు, కొండలు, అవి కూడా మనతో పాటు రోజు గడుపుతున్నట్టే అనిపించేది. అదే సమయంలో నాన్న అమ్మ నాగలి పట్టుకుని పొలానికి వెళ్లడం, ఎండలో చెమట కారుస్తూ మన భవిష్యత్తు కోసం శ్రమించడం. సాయంత్రమైతే పెద్ద చెట్ల కింద పెద్దవాళ్లు కూర్చుని పాత కథలు చెప్పడం, వాటిమి వింటూ మన మనసులు పెరగడం. మరొకవైపు మైదానంలో పిల్లల ఆటలు, దుమ్ములేచేంతవరకు పరుగులు. అప్పట్లో అలసట అంటే ఏమిటో కూడా తెలియదు. చీకటి పడగానే అమ్మ పిలుపు వినిపించేది. ఇంటికి వచ్చి చిన్న దీపం వెల్తురులో చదువు చదిరి అమ్మ ఒడిలోనే నిద్ర. ఇవన్నీ చూసినప్పుడు ఒకే మాట గుర్తుకు వస్తుంది. ఇప్పుడన్నీ ఉన్నై, కాని ఆ ఆనందం లేదు. నిజంగా ఆ రోజులే బాగున్నాయి.